నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్రంలో బాబు గారి బలం పెరుగుతుందా? దీంతోనే మరి మోదీ గారు ఇంకా అమిత్ షా గారు షాక్ అయ్యారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే కేంద్రంలో బాబు గారి బలం పెరిగిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. దీంతోనైతే మరి మోదీ గారు ఇంకా అమిత్ షా గారు షాక్ అయ్యారని కూడా మనకు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? మొదట జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంది. రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయేవాడిని మాట్లాడితే, మా కేంద్రంలో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ లో 4 ఎంపీలు ఉన్నారు, మా మద్దతు కేంద్రానికి అవసరం ఉంది, మమ్మల్ని కాదని ఏమి చేయలేరని చెప్పి బ్లేమ్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు. ఇది కాకుండా రాష్ట్రంలో ఎందుకు ఓడిపోయావంటే, ఈవీఎంలు తప్పుల ద్వారా ఓడిపోయినామండి. మాకు 40% ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ పని చేసిన ఓట్లన్నీ అవాతాతలు ఏమైపోయినాయో మాకు తెలియట్లేదు. ఎలక్షన్ కమిషన్ మోసం చేసిందని ఎంత దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చారంటే కొంచెమన్నా సిగ్గుండాలి. 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈవీఎంలు గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చాయి. అన్ని ఎక్కడ జరిగాయని. కాబట్టి ఈ పరిపాలన చూసిన వాళ్ళ పార్టీ నాయకులే ఎవరైతే ఆయనకి వీర విధేయుడిగా చెప్పుకున్నటువంటి మోపిదేవి వెంకటరమణ కావచ్చు, అలాగే పోతుల సుజాత కావచ్చు, అలాగే ఆయన ఎవరు మస్తాన్ రావు కావచ్చు, బీద మస్తాన్ రావు కావచ్చు, వల్ల బాబురావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే బయటకు వచ్చిన మాట, మోపిదేవి వెంకటేశ్వరరావు గారు చెప్పిన మోపిదేవి వెంకటరమణ చెప్పిన మాటలు ఏంటంటే, నేను 4 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, కనీసం అంత మాట్లాడలేదు, నాకే ఇంటర్వ్యూ లేకపోతే సామాన్య కార్మికుడు ఎలా వస్తా బయట ఏం చెప్పుకుంటాము? సో నన్ను రాజ్యసభకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపించారు. నాకు ఎమ్మెల్యేగా ఉండాలని సేవ చేయాలి, నేను చేయాలనుకుంటున్నాను, నన్ను గెలిపించలేవు, నేను పక్కదారి పట్టించారని చెప్పి మాట్లాడడం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజాతంత్రం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా? ఒకటి. ఒకప్పుడు నేను పెట్టిన వాడే గెలుస్తాడు, నా కట్టవుంటే గెలిపిస్తుంది, నేనే గీసిందే గీత, నేను మాట్లాడింది వేదం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా మీకు 11 సీట్లు కూర్చోబెడితే ఇప్పుడు ఎందుకు జనంలో ఎగరైపోతున్నాం? ఇప్పుడు ఎందుకు కార్యకర్తలు కలవలేకపోతున్నాం? ఎందుకు ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ పిలిచి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు? పరదలు గతంలో అయితే పరదలు కట్టుకొని పోలీసులు అడ్డంగా పెట్టుకుని తిరిగే ఉంది ప్రజలకు తప్పకుండా. ఇప్పుడు మాట్లాడితే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం, బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటున్నాం, ఎవరు రానియటం లేదు, ఎవరిని కలవనీయటం లేదు, ఏదైనా లెక్కల పక్కలు చెబుతామన్నా, కనీసం పార్టీలో కష్టాల గురించి మాట్లాడదామన్నా కూడా నువ్వు దొరకట్లేదు, ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. సో ఏం చేయాలి? 11 మంది ఎంపీలు చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఈ రోజు మాకున్న సమాచారం ప్రకారం అయితే మస్తాన్ రావు గారు కానీ, గొల్లబాబురావు గారు కానీ, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో జాయిన్ అవ్వాలని, అలాగే రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్యరామరెడ్డి, పర్వీన్ తనయ్ బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలని, అలాగే పెద్దల సభలో ఉన్న వీళ్ళు మండలి సభలో ఉన్న, అంటే ఎమ్మెల్సీ మండలి సభలో ఉన్న వాళ్ళకి పాపం వచ్చింది, మండింది వాళ్ళకి. మేమెందుకు పాపం చేసాం, మేము కూడా పెద్ద సభలో ఉన్నామని చెప్పి పొత్తు సుజాత గారు అక్కడ ఈరోజు రిజైన్ చేసి నేను కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్తానని చెప్పి ఆవిడే మాట్లాడడం చూస్తే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీ నాయకులకి, కేడర్కి, కార్యకర్తలకి బాగా గ్యాప్ పెరిగిపోయింది. ఆయన నేల విడి సాగు చేస్తున్నాడు. ఆయన చెప్పిందే కింద వాళ్ళు వినాలి, కింద వాళ్ళు చెప్పింది ఆయన వినడు. సో ఎందుకు ఓడాము, ఏంటి మా కష్టాలు నిండే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఉండండి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీరు తప్పులు చేసుకోవచ్చు. ఇదే ఆయన చెప్పిన కొత్త నిర్వచనం, నీతి. సో ఇవి కూడా నమ్మడు. కాలగమనంలో ఈ 2-3 నెలలు చూసిన తర్వాత ప్రజలకు కష్టాలు వచ్చినా, కార్యకర్తలకు కష్టాలు వచ్చినా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ కావచ్చు, గెలిచిన వాళ్ళు కావచ్చు, ఏమైనా చెప్పుకోవాలన్న దొరికే పరిస్థితి. సో కుటుంబ సభ్యులు దూరం అయ్యారు, నేను నమ్మలేకుండా, తల్లి, చెల్లి, ఇద్దరు చెల్లెళ్ళు. ఇప్పుడు ఎవరైతే నువ్వు 5 మంది రెడ్లు పెట్టుకొని సామంతరాజు పరిపాలన చేసావో, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఇప్పుడు దూరం అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఒంటరివాడు అయిపోయావు. నీ మీద కార్యకర్తలు నమ్మకాలు పోగొట్టుకున్నారు. సో నువ్వు చెప్తే ఒకప్పుడు వేదం నా కట్టవుడు గెలిపిస్తుందనే మాటలు ఇప్పుడు అనలేకపోతుంది. ప్రజాతరపాలన పెట్టావు కదా, ఎందుకు ఎత్తేసావు? ఎందుకు ఎత్తేసి చెప్పండి, సమానం లేదు. ఎందుకంటే నేను ప్యాలెస్కి వెళ్ళిపోవాలి, బెంగళూరుకి వెళ్ళిపోవాలి, ప్రజాప్రస్థానానికి వెళ్తే కూడా నేను వేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మొహం చూపించే పరిస్థితి లేదు. ఈయన చేసిన తప్పులు, ఈయన ఆడిన ఆటలు, ఈయన చేసిన చేష్టల వల్ల ప్రజలు దూరం అయ్యారు, కార్యకర్తలు దూరం అయ్యారు, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోయే కొద్దికి వాళ్ళు అసంతృప్తి జోలతో రగిలిపోతున్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో 11 మంది ఎమ్మెల్యేలు పరిమితమైన వైఎస్ఆర్ పార్టీ రాను చీలిపోతా ఉంది. కాబట్టి అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితి ఉంది. కేల్ కర్తం దుకాన్ బంద్ కిస్సా ఖలాస్ అని నిర్ణయించుకున్న తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. దీపముండగా నిధి చక్క పెట్టుకోవాలని ఎంపీలు ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం, ఎమ్మెల్యేలు ఇంకో పార్టీకి వెళ్ళిపోవడంతో తెలివి కలిగిన వాళ్ళు జారిపోతున్నారు.
ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకాలు సనగిలిపోయినాయి కాబట్టి కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలు, అదేవిధంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన విధేయులందరూ కూడా ఆల్రెడీ పక్కెళ్ళిపోయారు. సో టోటల్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ షట్టర్ మూసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. 2029 పోటీలో ఉంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్వయంభూ పార్టీ కాదు, అంటే నిర్మించిన పార్టీ కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లెగసీతో వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ చీల్చుకోవాల్సిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చినోడు ఈ నెల పొడుస్తాడని ఈ 5 ఏళ్లలో చిత్రసీమ చూపించేశాడు. సో ఓఎంఐ ఇది మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మాజీ తాజా కాంగ్రెస్ నాయకులు దాంట్లో ఉన్నవాళ్ళు షర్మిలాకి వెళ్ళిపోయారు, 100 మంది కార్యకర్తలు ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు, ఎంపీలు ఏరియా అధికారంలో వాళ్ళు చూస్తున్నారు. టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు స్పష్టంగా చెప్పేశారు. సో టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారు. అందుకే తాడేపల్లి గెస్ట్ హౌస్ ఉండలేకపోతున్నారు, బెంగళూరు ప్యాలెస్ లో ఉండలేకపోతున్నారు, ప్లస్ కడపకి వెళ్ళి గెస్ట్ హౌస్ లో ఉండలేకపోతున్నారు. సో ఆయన అగ్గిలో ముగ్గురు అయిపోతున్నాడు. ఆయనకి ఎవరు చెప్పిన వినరు కాబట్టి ఈ 40 మంది 50 మంది సలహాదారులు ఉన్నారు, వాళ్ళేమైనా కూడా కనపడట్లేదు. టోటల్ గా ఏంటంటే ఆయన ఈరోజు ఒక రకంగా మానసిక స్థితికి దెబ్బతిని పార్టీని, పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేని, ఎంపీలని కాపాడుకోలేని నిరుత్సాహ స్థితిలోకి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పార్టీని ఎవరు నడపాలి? ఇంకొక విషయం, పెద్ద ప్రశ్న, కార్యకర్తలకు ఉన్న ప్రశ్న. ఇంకో 6-7 నెలల్లో కేసులు వస్తాయి, విచారణ మొదలవుతుంది, జైలుకి వెళ్తే ఎవరు నడపాలి పార్టీ? గతంలో విజయం ఉండేది, ఆమె లేదు, చెల్లెలు లేరు, ఇంక సెకండరీ లీడర్షిప్ వైఎస్ఆర్లు లేరు. సో పార్టీని నమ్ముకుంటే మనం పుట్టి మునిగిపోతాం అని చెప్పి దీపం ఉండగానే ఇల్లు సగ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చికిత్సకి దారి ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి నాకు తెలిసి మరికొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయే రోజులు వస్తున్నాయి. కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించడం వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే ప్రజలు కూడా ఒక రకమైన నిర్ణయానికి వచ్చేసారు. ఈయన ఒక ఛాన్స్ తో చివరి ఛాన్స్ చేసుకున్నాడు, ఇదే ఈయన ఆఖరి రాజకీయ జీవిత చరిత్రకి పురస్కారం పెట్టేసినాం అని చెప్పి రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా మెసేజ్ ఇచ్చేసారు. అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, రాజ్యసభ మెంబర్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లే లోపే మనం పార్టీ మారాలి, టీడీపీ కనుక కప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అయ్యే పరిస్థితి ఉందా సార్? మరి ఆల్రెడీ ఆయన షాక్ గురైపోయాడు, అందులోంచి ఇంకా తేరుకోవడం వల్ల ఇక్కడ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్యేలు బీజేపీ, జనసేన వారితో మాట్లాడుతున్నారు. నిన్ననే బాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటే, మీరు రాజీనామా చేసి వస్తే తీసుకుంటాను, ఆ పార్టీ జెండాతో ఆ పార్టీ ఓట్లతో గెలిచిన మీరు అట్లా జాయిన్ అయితే నేను తీసుకోనని చెప్పేశారు, మెసేజ్ ఇచ్చేసారు. సో వాళ్ళు ఇప్పుడు మబ్బుదే వెంకటరమణ కానీ రిజైన్ చేసి వస్తున్నారు, రిజైన్ చేసి పనులు చేయాలవుతున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ 11 మంది ఎమ్మెల్యేలు 7 మంది వెళ్ళిపోయినాక ఆయన ప్రతిపక్ష హోదా వస్తుందా, చీఫ్ మినిస్టర్ హోదా వస్తుందా తెలియదు. కాబట్టి ఆయన ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి షాక్లకు గురి అయిపోయాడు, ఒక రకంగా మనస్థిమితం కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయ చేత కాదు, రాజకీయాలు తెలియని వ్యక్తి. అనుకోకుండా తండ్రి గారు లెగసీతో వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పాల పొంగులాగా పొంగింది, అబ్బా బ్రహ్మాండంగా బలం అయిపోయిందని చెప్పి అనుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ పాల పొంగు కింద పడిపోయడం వల్ల పాలు విరిగిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇదంతా కూడా పాల పొంగు కేవలం తాత్కాలికంగా వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని నమ్ముకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉన్నదని చెప్పి ఆ పార్టీలో ఉన్న నాయకులు దీపం ఉండగానే ఇన్సక్ పెట్టుకున్నారు, పక్కదారికి వెళ్ళిపోతున్నారు. సో అది వాళ్ళ లాజికల్ గా వాళ్ళు చెప్పే మాటలు. కింది స్థాయిలో చాలా మంది ఇప్పటికే వెళ్ళిపోయారు. ఆల్రెడీ కార్పొరేటర్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు కూడా చాలా పార్టీల్లోకి మారిపోయి ఆ పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారు ఇంత సంబంధం లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎవరైనా పరిస్థితులు లేరు పార్టీలో. ఆయన ఒకప్పుడు వేదము, గీత, గిర్రాని వాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆయన కూడా ఎవరు మాట తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే డిక్టేటర్ కాబట్టి. సో ఆయనకి ఇంకా రాజకీయాలకి ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఏమైనా డౌట్ వస్తా ఉంది. నాకు తెలిసి 100% రాజకీయాలకి పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ గా పనికి వస్తారని నా ఉద్దేశం. సో టోటల్ గా పుట్టి మునిగిపోయే వైఎస్ఆర్సీపీ పార్టీని దేవుడు కూడా కాపాడుతాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు.